అమ్మపాలెం అడవి. ఈ అడవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ అమూల్య రత్నం. ఎంతోమంది ఈ రత్నాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే చివరిసారిగా ఓ బ్రిటిష్ అధికారి 1932 సంవత్సరంలో దాన్ని కనిపెట్టాడు. కారణం ఏంటో తెలియదు కానీ అదే అడవిలో ఆ రత్నాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను వినియోగించిన మ్యాప్ వెలుగులోకి వచ్చింది. మన అడవిలో నిజంగా అలాంటి రత్నం ఉందా? అది దొరికితే మనం కోటీశ్వర్లు అయిపోతాం కదా. నువ్వు అనుకున్నంత ఈజీ కదా అక్కడ వెళ్ళడం, చాలా డేంజర్. మరి నువ్వెందుకు ఆ మ్యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నావు? ఆ రత్నాన్ని వెతకడానికి వెళ్తున్నావా? నువ్వు వెళ్తే నేను కూడా వస్తా. ఎక్కడికి వచ్చేది? ఇంటికి వెళ్ళి టీవీ చేసుకో. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నా. నువ్వు ఆ రత్నాన్ని వెతకడానికి వెళ్తున్నావు కదా, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. కావాలంటే నీ బ్యాగ్ కూడా నేనే మోసుకొస్తా. నువ్వు కానీ నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఇంట్లో చెప్పేస్తా. ప్లీజ్ జీవా. ఈ రత్నం గురించి నేను కూడా విన్నాను. ఎప్పుడు మా తాత కూడా చెప్పేవాడు, ఎలాగైనా ఈ రత్నాన్ని నేనే దక్కించుకోవాలి. దానికి ఉన్న శక్తులు వాడి ఈ ఊర్లోనే, ఈ జిల్లాలోనే, ఈ డిస్టిక్లోనే నెంబర్ 1 అయిపోతారా? మరి నేను బాస్. నెంబర్ 2 నువ్వేరా? థ్యాంక్ యూ బాస్. బాస్ రత్నం కనిపెట్టాలంటే దారి తెలియదు బాస్. సర్లే బాస్, ఎలా అయినా వీడియో చూసి మ్యాప్ తయారు చేస్తాం. ఒరే భార్గవ బాస్, ఈ బాస్ దారి బైబాస్ దారి. తేనె పట్టు పెట్టినంత మాత్రం వాడిది అయిపోదు. మనమే కాల్చి పొగబెట్టి తీసుకోవాలి. ఆ పిల్ల బచ్చా జీవాగాడిని ఫాలో అయ్యామంటే ఆ రత్నం ఉన్న ప్లేస్కి మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ వాడిని సైడ్ చేసి నేను మెయిన్ ట్రాక్ ఎక్కుతా. మరి నేను బాస్. నువ్వు రైల్వే ట్రాక్ ఎక్కరా? వన్స్ మీరు చూడగానే మీకు అందరికి భయం అనేది మొదలై ఉంటుంది. ఓడిపోకముందే మీరంతా సట్టా బుట్టా చుట్టుకొని వెళ్ళిపోంటారా, లేదా లాస్ట్కి ఏడవలసి వస్తుంది. ఆట అయ్యాక తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఏడుస్తారో. ముందే చెప్పాను కదరా పాడిపోమని. డామినేషన్ ఏంటారు ఇక్కడ? ప్రపంచం మొత్తం దరిద్రంగా నెత్తి ఉన్నట్టు మమ్మల్ని వెళ్ళిపోతే బెటర్. ఆటకు ముందు వాగినట్టున్నావు, ఓడిపోయావా? 10 నిమిషాల్లో నేనే వస్తా, ఆట నేనే ముగించే పోతా. డైలాగులు చెప్పడం కాదు, ఆటలో చూపించు. ఒరే భార్గవ, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. ఇదే మనం వెళ్ళాల్సిన దారి. కొంచెం జాగ్రత్తగా రా. బాస్ స్వరంగం లోపల పోతున్నాడు బాస్. నాకు కూడా కనిపిస్తుంది. అయినా అంత పెద్ద కొండను కదా బాస్, ఆ వజ్రాన్ని తీసుకుని చంపనవాడలో దేని దాచిపెట్టారు అంటావు? ముందు వాళ్ళని ఫాలో చేద్దాం పద, దాని తర్వాత దాని గురించి చెప్తాను. వామ్మో, ఇదేను బాస్, ఎందుకు ఏమైనా ఉంటాయో చూసాను బాస్.
అబ్బా అబ్బా. ఒరే భార్గవ, వాళ్ళ మీద ఒక కన్యాసించమన్నాను కదా, చూస్తున్నావా? చూస్తున్నా బాస్. ఒక కన్యాసించమంటే చూడమని ఈ విధంగా చేసుకోవడం. నువ్వు ఇలాగే చేసావంటే మనకంటే ముందు వాళ్ళ ఉద్యోగాన్ని ఎత్తుకుని వెళ్తారా? పదా. ఫాస్ట్గా ఉండు, మనం వెళ్ళాల్సింది ఇంకా చాలా దూరం ఉంది. జీవా, నేను కలిసిపోయాను జీవా. వాటర్ బాటిల్ ఎక్కడ? ఇంకెక్కడ వాటర్ బాటిల్ ఇంట్లో తాగేసి పెట్టేసాను కదా. సరిపోయింది, రా వాటర్ ఎత్తుకుదాం. బాస్, ఇంకా నేను అడిగిందని మీరు సమాధానం చెప్పలేదు బాస్. దేని గురించి? అదే బాస్, అంత పెద్ద కొండ కింద అడుగు ఉంది కదా, ఈ చిన్న పాలనలోకి రత్నాలు ఎందుకు తీసుకొచ్చుంటారంటావు? ఒరే భార్గవ, నీకు ఒక కథ చెప్తాను నేను. ఒక ఊరిలో ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు, అంటే మనలాగా. ఒకరోజు ఆ ఇద్దరు దొంగతనానికి వెళ్ళారు. ఒకరేమో జమీందారు ఇంట్లోకి వెళ్ళారు, ఇంకొకరేమో పక్కనే ఉన్న పూరు గుడిసెలోకి వెళ్ళారు. ఎవరు ఎక్కువ దొంగతనం చేసి ఉంటారంటావు? ఆ జమీందారు ఇంటికి దొంగతనం ఎక్కువ దొంగతనం చేస్తుంటారు బాస్. కాదు, పక్కనే ఉన్న పూరు గుడిసెలోకి వెళ్ళిన దొంగ ఎక్కువ సంపాదించాడు. ఎందుకంటావు? అవును, ఎందుకు బాస్? ముందు రోజు ఆ జమీందారు గుడిసెలోకి అన్ని తరలిస్తుంటే ఆ దొంగ చూశాడు. మొదటి దొంగ ఏమో కానీ రెండో దొంగ మాత్రం మీరే బాస్. అబ్బా బాస్, గీకునేసాను బాస్. తింటే వస్తే పట్టుకో. బాస్ తేను బాస్. కొంచెం దూరం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ ఏదో డేంజర్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంది. దేవుడా, ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఎలా? వాళ్ళేంది ఇంకా ఇక్కడే ఉన్నారు? ఆగలేసి ఉంటుంది బాస్. అవును, ఆగలంటే గుర్తించు బాస్. ఆగలేదు బాస్. ఊరే భార్గవ, ఇంతకు ముందే కదరా. బాస్ బాస్, ఇట్రా. మాట్లాడుకుంటా కాసేపు సైలెంట్గా ఉండు. ఇప్పుడే అప్పులు ఆకలేసినట్టు ఉంది. ఆ రోజుల్లో మా తాత పుల్ని వేటాడేవాడంట, అందుకని పుల్రాజ్ అని పేరు వచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళలేదు బాస్. బాస్ వీళ్ళు ఎక్కడ బాస్? వెళ్ళిపోయారంటవా? అది నాకు కూడా కనిపిస్తుంది. అంతా నీ వల్లే. ఇప్పుడు మీ తాత పురాణం చెప్పి నన్ను అంటారేంది బాస్? ఒరే భార్గవ, గమ్మనుంటావా? ఇక్కడే చంపేయమంటావా? వదిలే బాస్. ఇవి వాళ్ళ కాళ్ళ ముద్రలు ఏంటాయి, వీటిని వెతుకుతూ వెళ్తే చాలు వాళ్ళు దొరికిపోతారు. వెళ్దాం పదా. మనం వచ్చేసినట్టున్నాం. మ్యాప్ ఏమో ఇక్కడ తాగిపోయినట్టుంది. ఇక్కడ ఏదో రాయి మీద దేవుడి బొమ్మ తీసింది. ఆ విగ్రహం ఎక్కడ ఉంది. మనం ఆ విగ్రహాన్ని చాలా దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంత పెద్ద అడవిలో మనం ఎక్కడ చూద్దాం? ఇంటికి వెళ్ళిపోదాం పదా. నేను అయితే నడవలేను. ఇంత దూరం వచ్చాం, రాయి ఎక్కడ దగ్గరలో ఉంది, చూద్దారా? రారా వెళ్దాం. వీడితో అనవసరంగా వచ్చారు, ఇంటికాడంటే పోయిండేది. ఏమైంది ఇక్కడ? ఇదేనా నువ్వు చెప్పిన విగ్రహం? ఇదే వామన అవతారం.
మర్యాదగా రత్నాన్ని నాకు ఇచ్చి పారిపో. రే ఆ రత్నాన్ని నాకు ఇచ్చేయి. ఇప్పుడు దాకా నువ్వు బాస్, నేను అసిస్టెంట్. ఇప్పుడు నేను బాస్, నువ్వు అసిస్టెంట్. నెంబర్ 1 నేను, నెంబర్ 2 నువ్వు. ఏదో రత్నం ఉన్నారు, చూస్తే చిన్నపాటు గోళీలా ఉన్నది, ఏం అర్థం కావట్లేదు. దీనికి నిజంగానే శక్తులు ఉన్నాయంటావా? అన్నే మోసం చేస్తావురా? నీకు ఈరోజు నా చేతిలో మూడిందిరా. ఇప్పుడు చెప్పరా ఎవడికి మూడిందో? ఇది ఏ కోణంలో చూసిన రత్నం లాగలేదు. ఊరికినే మమ్మల్ని ఫోన్ చేసినట్టుగా ఉన్నారు. అనవసరంగా వచ్చి అడవిలో ఎతికాము. దీనికి ఏ శక్తులు ఉంటాయన్నారు. ఒకసారి ట్రై చేద్దాం. రత్నమా, నాకు శక్తి నువ్వు. నా కండల్లోకి వచ్చి ఇలా చేద్దాం. నాకే శక్తి నువ్వు. అంతా టైం వేస్ట్. ఊరికి మేము వచ్చి బకరా అయినట్టుగా ఉన్నాం. మమ్మల్ని కాపాడడానికి వచ్చిన వనరక్షకులకి స్వాగతం. ఎవరు? నేనా మాట్లాడింది? ఎవరబ్బా? రే భార్గవ, ఇచ్చింది సరిపోలేదా? మళ్ళీ ఇవ్వాలా? నేనేం చేశాను బాస్? ఆ రత్నం కోసం ఏదో కక్కుర్తి పడడం బాస్. నన్ను క్షమించను బాస్. అంటే నువ్వు ఇప్పుడేం మాట్లాడలేదా? నేను ఇప్పుడు మాట్లాడను బాస్. మాట్లాడింది నేనే రక్షక. ఎవర్రా వాడు? నేనే రక్షక. నేను ఇక్కడే ఉన్నాను. చెట్టు మాట్లాడుతుంది ఏంట్రా? ఎవరి బాసు, ఆ రత్నంతో ఏం చేసావురా? చెట్టు మాట్లాడడం ఏందిరా? నా ప్రాణాలు ఉంటే చాలు. ఏమైంది? ఓ నాయో, నన్ను దిగా బాబో. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? నన్ను చూసి భయపడకండి. నేను మిమ్మల్ని ఏం చేయను. వీడే అంటే ఇంకా ఇక్కడే ఉన్నాడు. అసలు వీడికి ఏమైంది? పారిపోతున్నాడు. దీన్ని కూడా ఇక్కడే పారేసి వెళ్ళిపోయాడే. అసలు ఏమైంది వీడికి? రక్షక, నువ్వైనా నన్ను చూసి పారిపోకు. జీవా, చెట్టు మాట్లాడుతున్న ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది. అదేంటో తెలుసుకొని నేనే ఇంటికి వస్తాను. త్వరగా వచ్చేయి. మనుషులు చూసి మేము భయపడ్డం కానీ మమ్మల్ని చూసి మీరు భయపడమే విచిత్రంగా ఉంది. ఈ అడవిని మీరే కాపాడాలి. ఎవరి నుంచి కాపాడాలి? మీ మనుషుల నుంచి. రాను అడవుని నాశనం చేస్తున్నారు. చెట్లు నాటడం తక్కువ, చెట్లు నాటడం ఎక్కువ. ఇలాగే జరిగితే భూమి మీద ఒక్క చెట్టు లేకుండా పోతుంది. ఈ రత్నాన్ని ఉపయోగించి అడవుని రక్షించవచ్చు. భస్మాసురు లాంటి ఈ మనుషుల నుంచి ఈ 5 రత్నాలను మీరు కాపాడాలి. అందుకే ఈ 5 రత్నాలను జాగ్రత్తగా ఉంచు. 5 రత్నాలా? ఇందులో 4 ఉన్నాయి. మిగిలిన 1 రత్నం ఎక్కడుంది? మా తాత చనిపోతూ ఏదో బంగారు డబ్బు ఇస్తాడు అనుకున్నా. పోతూ ఈ గోలీ ఇచ్చి చచ్చిపోయాడు. దీంతోనే ఏదో ఒకటి చేద్దాం. రేయ్, ఇప్పుడు రాను రా చూసుకుందాం. కొత్తగా వచ్చా, నీ కేసీపీడియో రోయ్. తాతయ్య, ఇది నీకోసం. నన్ను గెలిపించు తాతయ్య. ఈ ఘనాన్ని ఓడించాలంటే గోలీ ఉంటే సరిపోదు రోయ్, గట్స్ కూడా ఉండాలి.
నువ్వే గెలవాలి. బాగా ఆడు. ఎందుకు పారిపోతున్నారు అందరూ? ఆగండి ఆగండి ఆగండి.